నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక తీసుకుంటే ఫస్ట్ హెడ్లైన్ వచ్చి పీపీపీపై రాజీ లేదు అంటూ పబ్లిక్ ప్రైవేట్ దీని మీదకి సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్పై రాజీ లేదు అన్నట్టుగా ఈ పీపీపీ విధానంపై అయితే రాజీ పడే ప్రసక్తే లేదు. ఈ విధానానికి ఎందుకు రాజీ పడాల్సిన అవసరం ఉంది, దాన్ని తీసుకురావటం అవసరం ఏంటి అనేది ఆయన ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. మళ్ళీ దీని గురించి కూడా ఈసారి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది ఏమిటి అనేది చూసుకుంటే హెడ్లైన్ అయితే ఈ విధంగా ఇచ్చారు, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది ప్రైమ్ 9 ఏంటంటే ఈ పీపీపీ విధానం వల్ల ఉపయోగం ఏంటి అనేది జనంలోకి తీసుకెళ్ళాలి. ఎవరైనా విమర్శలు చేస్తే దాన్ని తిప్పి ఎలా కొడతారు, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది జనంలోకి తీసుకెళ్తేనే తెలుస్తుంది అన్నట్టుగా ఫస్ట్ నుంచి కూడా ప్రైమ్ 9 చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏం చెప్పారు ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూసుకుంటే కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే ఆర్థిక ఊతం అన్నట్టుగా పేదలకు నాణ్యమైన వైద్యాన్ని తప్పక అందిస్తాం. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అయితే చెప్పారు. వైద్య కళాశాలల టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం. ఈ వైద్య కళాశాలలకు సంబంధించి టెండర్ల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏమి ఇచ్చారు అనేది ఒక్కసారి డీటెయిల్డ్గా చూసుకుంటే పేదలకు నాణ్యమైన వైద్య విద్యను అందించే విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. నెక్స్ట్, దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం అమల్లో ఉందని, దీని విషయంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. ఇదేం మన రాష్ట్రం మాత్రమే కొత్తగా వస్తున్నది కాదు, దేశవ్యాప్తంగా ఈ విధానం అమల్లోనే ఉంది. సో దీని గురించి మనం వెనక్కి తగ్గాల్సిన అవసరం అయితే లేదు. ఏం జరుగుతుందా ఫ్యూచర్లో అనే దాని మీద వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు నిర్దేశించిన పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. అయితే దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలి అని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. దీనిపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో సీఎం నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అయితే పీపీపీ విధానంలో చేపట్టిన వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా వైబిలిటీ గ్యాప్ ఫండ్ సహా ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశించారు అన్నట్టుగా. అయితే ఈ విధానంలో ఆసుపత్రులు, వైద్య కళాశాలల నిర్మాణం, మౌలిక వస్తువుల కల్పనపై కేంద్ర ప్రభుత్వ సూచనలు, మార్గదర్శకాలను ముఖ్యమంత్రికి అధికారులు అయితే వివరించడం జరిగింది. సామాజిక ఆరోగ్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ పీపీపీ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో VGF కింద అందించే 60% ఆర్థిక చేయూతను అన్నట్టుగా వీళ్ళైతే వార్త ఇచ్చారు. ఆయన పీపీపీ విధానం గురించి ఫస్ట్ నుండి చెప్తున్నది అదే. ఇవి గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తాయి, అక్కడ వర్క్ ఏ విధంగా వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తాయనే పెత్తనం అంతా ప్రభుత్వానిదే ఉంటుంది అని చెప్పి ఫస్ట్ నుండి చెప్తున్నారు. 20 ఏళ్లలోకి ఎప్పుడో చేస్తామనే దానికన్నా ఈ 2.5-3 ఏళ్లలో ఈజీగా చేస్తే అప్పుడు ప్రజలకు సేవ అందించడానికి వీలవుతుంది కదా అన్న విషయాన్ని ఆయన ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చారు. ఈసారి కూడా నిన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కూడా మరోసారి స్పష్టం చేశారు. పైగా ఈ విధానంలో ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి మీరు దాన్ని తిప్పికొట్టండి. ఏ విధంగా తిప్పికొడతారంటే ఆ విధానం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అనేది జనంలోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ విధంగా ఉంటే దీనికి సంబంధించింది ఇంకొకటి ఉంది, అదేంటి చూద్దాం. 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా ప్రాధాన్యాంశం. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే మాకు ఇంపార్టెంటు, మా లక్ష్యం అదే అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. 10 సూత్రాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. 10 సూత్రాలు ఉన్నాయి, దాన్ని అయితే ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అయితే స్వచ్ఛాంధ్ర 2047 లక్ష్య సాధనపై సమీక్షలు సీఎం చంద్రబాబు. అయితే ఈ స్వచ్ఛాంధ్ర 2047కు సంబంధించి లక్ష్య సాధనపై ఏ విధంగా ఉండాలి ఏంటి అనే దాని మీదే అయితే కూడా నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దాంట్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొని ఒకటే చెప్పారు, 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా ఉద్దేశం, మా లక్ష్యం అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి పెద్ద కొడుకుగా అండగా ఉంటా, ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి జనసేనాని ఆప్యాయంగా పలకరించి ఆర్థిక సాయం అందించి ఇప్పటంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. అది దీనికి సంబంధించి నిన్న ఆయన ఇప్పటంలో పర్యటించారు. అసలు ఇప్పటంకి ఎందుకో ప్రాధాన్యం
ఇప్పటాన్ని ఇప్పటికీ ఎందుకు మర్చిపోలేకపోతున్నారు అంటే 2022 నవంబర్లో ఆ ఇప్పటానికి సంబంధించి ఏం జరిగింది అంటే రోడ్డు విస్తరించాలన్న ఉద్దేశంతో ఆ రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఇళ్లని కొన్నిటిని కూల్చేశారు. అయితే అంత సడన్గా కూల్చేయాల్సిన అవసరం ఏంటి, ఆల్రెడీ ఎప్పుడు కూలుస్తాము ఏంటి అనే దాని మీద వాళ్ళు ఒక టైం ఇచ్చారు. ఆ టైంకి 4 నెలల ముందుగానే కూల్చేయటంతో అక్కడ గ్రామ ప్రజలు ఇబ్బంది పడ్డారు, సమస్యలు ఎదుర్కొన్నారు. అటువంటి టైంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇలా భరోసా ఇచ్చారు. అమ్మా నేను వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను గెలుస్తాను, ఖచ్చితంగా గెలిస్తే నీ దగ్గరికి వస్తానని ఈవిడికి మాట ఇచ్చారనమాట. అసలు ఈ పవన్ కళ్యాణ్కి ఇప్పడానికి సంబంధం ఏంటి, అసలు ఏం వచ్చింది దీనివల్ల ఏంటి అని అనుకుంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పుడు ఈ ఇప్పటం గ్రామ ప్రజలు ఏం చేశారు అంటే ఈ జనసేన పార్టీకి సంబంధించి ఆవిర్భావ సభ నిర్వహించాలి అంటే ఎక్కడా కూడా ప్లేస్ ఇవ్వని పరిస్థితి, ఎక్కడా కూడా స్థలం ఇవ్వని పరిస్థితి. అలాంటప్పుడు ఈ ఇప్పటం గ్రామ ప్రజలు మాత్రం ధైర్యం చేసి ప్లేస్ అయితే అక్కడ ఇచ్చారనమాట. సో అది కక్షపూరితంగా రాజకీయంగా వాడుకొని ఆ ఉద్దేశంతో అలా ఇప్పటం గ్రామ ప్రజలు స్థలం ఇచ్చారు కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళు ఇల్లు కూల్చేశారు అనేది అప్పుడు ఆరోపించారు. అప్పుడు అది జరిగింది. అయితే ఆ ఉద్దేశంతో ఆయన ఏ మాట అయితే అన్నారో అదే మాట ప్రకారం నిన్న వెళ్ళి ఆవిడ్ని పరామర్శించడం జరిగింది. అయితే ఆవిడకి కావాల్సిన ఆర్థిక సహాయం కింద 50,000 రూపాయలని ఆవిడకి అందించడం జరిగింది. అయితే వాళ్ళ మనవడు ఏంటంటే కొంచెం డెఫ్ అనుకుంటా, అతను హెల్త్ బాగోపోతే ఎప్పుడు పిఠాపురంలో కొంతమంది పిల్లలకి ఏ విధంగా ప్రతి నెల 5,000 రూపాయలని ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా ఆ పిల్లాడు కూడా ఒక 5,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చేలాగా ఆ బాబుకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇంకో విషయం ఏంటంటే గ్రామానికి ఏం చేశారంటే ఆయన ఒకటే అడిగారు, అమ్మా మీ గ్రామానికి సంబంధించి ఏం అవసరం ఉన్నా నా దగ్గరికి రండి, మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటా, మీకేం కావాలన్నా నేను చేస్తా అని చెప్పుకుంటూ వచ్చారు. నీకేం కావాలమ్మా అంటే ఆవిడేం అడిగిందో తెలుసా, నాకు ఇల్లు కావాలి, లేకపోతే నాకు ఇంకోటి కావాలి, ఏం అడగలా, బాబు నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలి నేను, అంతే, నాకు ఇంకేం వద్దు అంది. నిజంగా అభిమానం అంటే అలా ఉండాలి. ఆవిడకి ఏం కావాలని ఒక ఉప ముఖ్యమంత్రి వెళ్ళి అడిగితే నాకు అది కావాలి ఇది కావాలని కోరికలు చెప్పుకునే ఈ రోజుల్లో ఆయన అభిమానం ఏ విధంగా ఉంది అనేసరికి ఆవిడ చెప్పింది నిన్ను నేను ముఖ్యమంత్రిగా చూడాలి అన్న మాట అనగానే ఆయన నవ్వి పక్కకు వచ్చేసారనమాట. అది అభిమానం అంటే. ఎప్పుడో అన్న మాటను నిలబెట్టుకున్నారంటే అంతకన్నా ఏం చెప్తారు ఇంకా ఆయన గొప్పతనం గురించి అని ఇక్కడ వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో విషయానికి వెళ్ళిపోతే ఇంకొకటి, నింగిలోకి బ్లూ బర్డ్ LV-M3-M6 ప్రయోగం విజయవంతమైంది. మొదటిసారిగా 6,100 కిలోల ఉపగ్రహం కక్షలోకి వెళ్ళింది. మొదటిసారిగా ఒక విజయం సాధించింది అన్నట్టుగా దేశ చరిత్రలో తొలిసారిగా 6,100 కిలోల బరువైన బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ఇస్రో విజయవంతంగా ప్రవేశపెట్టింది, సక్సెస్ అయ్యింది. అయితే తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి బుధవారం 8:55 ఉపగ్రహాన్ని తీసుకొని అత్యంత శక్తివంతమైన బాహుబలి రాకెట్ LV-M3-M6 నింగిలోకి దూసుకు వెళ్ళింది అంటూ 15.33 నిమిషాల తర్వాత రాకెట్ నుంచి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. మొదటిసారి 6,100 కిలోల బరువైన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ఇస్రో అయితే ప్రవేశపెట్టింది. ఇది ఒక చారిత్రాత్మక విజయం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి, ఇంకా వార్తలు ఉన్నాయి. ఏంటి అని చూస్తే ఆరావళిలో కొత్తగా మైనింగ్ లీజులు ఇవ్వద్దు, ఇక్కడంతా ఆక్రమించేశారు, అక్కడ ఆల్రెడీ తవ్వేశారు, ఎక్కడ పడితే అక్కడ ఇంకా ఆరావళి పర్వతాలు ఒకటే మిగిలాయా అని ఒక వార్త కూడా మనం చదివాం. ఆరావళిలో కొత్తగా మైనింగ్ లీజులు ఇవ్వద్దు అంటూ కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది అనే దాని మీద ఒక మ్యాటర్ ఇచ్చారు. అది ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూసుకుంటే, ఆరావళి పర్వత శ్రేణుల్లో రాష్ట్రాలు కొత్తగా మైనింగ్ లీజులు ఏవి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. గుజరాత్ నుంచి జాతీయ రాజధాని ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ఆ శ్రేణుల సమగ్రతను పరిరక్షించేందుకు, గనుల అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. అయితే కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ బుధవారం ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆరావళిలోని పలు ప్రాంతాల్లో మైనింగ్పై ఇప్పటికే నిషేధం అమల్లో ఉన్న సంగతే అందరికీ తెలిసిందే. దీంతో మళ్ళీ ప్రభుత్వం ఏం చేసిందంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు చేసింది. ఏమని అంటే, మైనింగ్కి సంబంధించి ఎటువంటి తవ్వకాలు చేపట్టొద్దు, మైనింగ్కి సంబంధించి ఎటువంటి లీజులు ఏమీ ఇవ్వద్దు అంటూ. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటంటే, ఋషికొండ భవనాలు
ఆతిథ్య రంగానికి అంటూ ఒక వార్త అయితే ఉంది. ఋషికొండ ఉంది కదా, ఈ భవనాలన్నీ కూడా ఆతిథ్య రంగానికి కేటాయించబోతున్నారట. 26న మరోసారి పరిశీలనకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. వచ్చే క్యాబినెట్ భేటీ కల్లా నివేదిక అయితే దీని మీద సమగ్ర నివేదిక ఇవ్వబోతున్నారు అన్నట్టుగా. ఇక తాజ్ లీలా ప్యాలెస్, అట్మాస్కోర్, ఫెమా సంస్థల ప్రతిపాదనలపై మంత్రుల కమిటీ చర్చిస్తోంది అన్నట్టుగా. అయితే విశాఖలోని ఋషికొండ భవనాలను ఆతిథ్య రంగానికి కేటాయించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈ నెల 28న మరోసారి చర్చించి భవనాల వినియోగంపై 29న మంత్రివర్గ సమావేశంలో నివేదించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత భవనాల వినియోగంతో పాటు అదనపు భవనాల నిర్మాణం కోసం తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనలపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో తుది పరిశీలన చేయించి నివేదిక ఇవ్వాలని పర్యాటక శాఖను ఆదేశించింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏమిటి అనేది ఒకసారి మనం చూసుకుంటే, అమరావతిలో వాజ్పేయి విగ్రహావిష్కరణ నేడు అన్నట్టుగా. అమరావతిలో వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం అయితే ఈరోజు జరగనుందట. అతిథులుగా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఈ విధంగా దీనికి సంబంధించిన విషయాలు అయితే ఆయనే చెప్పారట. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే, రీసర్వే సమస్యలపై సాకులు కుదరవిక. రీసర్వేకి సంబంధించిన సమస్యలపై సాకులు మీరు చెబితే కుదరవిక. పరిష్కారంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. అసలు మీరు ఎన్ని దాన్ని ఏమంటారు, సాకులు చెప్పినా కుదరవు, పరిష్కారంపై మాత్రమే మీరు దృష్టి సారించాలి అన్నట్టుగా. పొలం కొలతల్లో తేడాలు చక్కదిద్దాల్సిందే. సమస్యలు పరిష్కారాలపై తాజాగా మార్గదర్శకాలు. గ్రామ మండల సర్వేయర్, తహసీల్దార్లకైతే శిక్షణ ఇస్తున్నారు అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమన్నా వార్తలు ఉన్నాయనేది ఒక్కసారి కనుక మనం చూసుకుంటే, ఈనాడు పేపర్కి వచ్చి ఇవే ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్లో ఏమి ఇచ్చారు అంటే, సాక్షి పేపర్లో ఫస్ట్ వచ్చి ఒకే రోజు 22 సెంచరీలు, విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారింది, ఒకే రోజు రికార్డు స్థాయిలో 22 సెంచరీలు నమోదు అయ్యాయి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12. అలాగే 30 మంది భారతీయుల అరెస్ట్ అట. తమ దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న 30 మంది భారతీయులను అరెస్టు చేసినట్లు అమెరికా వెల్లడించింది అనే వార్త కూడా ఉంది. దీనికి సంబంధించిన వివరాలు పేజ్ నెంబర్ 6. అలాగే చేతులు కలిపిన ఠాక్రే సోదరులు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నారు అనే వార్త కూడా ఉంది. పేజ్ నెంబర్ 6లో ఉంది. ఆరావళికి రక్షణ అంటూ ఆరావళి పర్వత పరిధిలో కొత్తగా మైనింగ్ లైసెన్సులు జారీ చేయవద్దని నెక్స్ట్ దీనికి సంబంధించి సంబంధిత రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అక్కడ ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రాలకైతే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త కనుక చూసుకుంటే, ఊరు చేరని యూరియా మళ్ళీ కట్టకట అంటే యూరియాకి మళ్ళీ ఇబ్బందులు వచ్చినాయి, జనం ఇక్కడ ఇబ్బంది పడుతున్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. అయితే ఒక రకంగా చెప్పాలంటే యూరియా సమస్య ఉంది అని గతంలో బయటకు తీసుకొచ్చింది కూడా మనం ఉన్నమాట చెప్పుకోవాలి, వీళ్ళే తీసుకొచ్చారు, సాక్షి వాళ్ళే తీసుకొచ్చారు, అదే వైసీపీ వాళ్ళే తీసుకొచ్చారు. ఎందుకంటే అది ఉన్న సమస్యను హైలైట్ చేసి చూపించింది వాళ్ళే. అలా హైలైట్ చేయటం వల్ల ఏం చేశారంటే, ఇది నిజమేనా వాస్తవమేనా అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది, చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యారు, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు, ఫోన్లు చేశారు, యూరియా కొరత గురించి చెప్పారు, అక్కడ నుంచి తెప్పించారు. ఈ విషయంలో అయితే మనం పని చేశారు కాబట్టి ఎవరైనా చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ మళ్ళీ కట్టకట్ట, చంద్రబాబు సర్కార్ అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పలు అంటూ హెడ్లైన్ ఇచ్చారు. సాగుతున్న ఖరీఫ్ కష్టాలు దారి మళ్లిస్తున్న అధికార పార్టీ నేతలు. ఇంకా వీళ్ళు చెప్పింది కరెక్టే కానీ వీళ్ళు ఫస్ట్ ఒక పాయింట్ తీసుకుంటారు, మళ్ళీ అది పార్టీలకి, వ్యక్తులకి, వాటికి ఆపాదిస్తారు. ప్రజా సమస్య కింద చూశారనుకోండి, ఓకే, వెల్ అండ్ గుడ్. ప్రజా సమస్యని ప్రశ్నించాలి, ప్రజలకి ఏమన్నా తక్కువ అయితే ఏంటి, ప్రభుత్వం ఏం చేస్తుందని క్వశ్చన్ చేయాలి, అది తప్పేం కాదు. మళ్ళీ వ్యక్తిగతంగా పేర్లు చెప్పి ఇదే వీళ్ళది వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర ఉన్నది. ఫస్ట్ స్టార్టింగ్ ఒక పాయింట్, అది మంచి పాయింట్లు లేవనెత్తుతారు, ఆ పాయింట్ ఎలా వెళ్ళిపోతుందంటే వ్యక్తిగత విమర్శలకి, వాళ్ళ కక్ష సాధింపులోకి, వాటిలోకి వెళ్ళిపోద్ది అనమాట. మార్కెట్లో కట్ట ధర 350 రూపాయల నుంచి 500 ఉందట. పురుగు మందులు, కాంప్లెక్స్ ఎరువులను బలవంతంగా అంటగడుతున్న
డీలర్లైతే. అయితే ఏ పంటకు గిట్టుబాటు ధరలు దక్కక అదునుకు యూరియా అందక అన్నదాతలైతే ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా ఇచ్చారు. ఇది నిజంగా వాస్తవమా కాదనేది మనం చెప్పడానికి లేదు. ఇదిగోండి ఇక్కడ ఇబ్బందులు అయితే ఉన్నాయి. యూరియాకు లైన్లో నుంచున్నారు. మరి ఇబ్బందులు పడుతున్నారా, వాళ్ళకి కావాల్సింది అందిస్తున్నారా లేదా అనేది తెలియాలంటే అధికారులు ముందుకు వచ్చి దీని మీద ఉంది, యూరియా అనేది కావాల్సినంత ఉందని వాళ్ళకైనా చెప్పాలి. లేకపోతే ఇటువంటి రాంగ్ అసలు మీరు ఎలా క్రియేట్ చేస్తారని ఇటువంటి వాళ్ళకైనా సమాధానం చెప్పాలి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. వైఎస్ జగన్ సర్కారు విద్యుత్ సంస్కరణలతో 5,253 కోట్లు ఆదా చేసింది. గత ప్రభుత్వ చర్యలతో ట్రూ డౌన్ రూపంలో చేకూరిన భారీ ప్రయోజనం. గత ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఏం జరిగిందంటే ఉపయోగం జరిగింది, ప్రయోజనం కలిగింది. 2019-24 మధ్య నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గించిన విద్యుత్ సంస్థలు. 5 ఏళ్లలో ఏపీ ట్రాన్స్కో ఖర్చుల్లో అంటూ ఎంత మిగులు ఉంది, ఎంత ఆదా వచ్చింది అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. దీనికి సంబంధించి పేజ్ నెంబర్ 2లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి బ్లాక్ స్పాట్స్ డేంజర్ బెల్స్ అంటూ ఒక ఇదైతే ఇచ్చారు వార్త. రాష్ట్ర రహదారులపై 787 ప్రమాదకర ప్రదేశాలు ఉన్నాయి అన్నట్టుగా ఇచ్చారు. మరి ఇది ఎక్కడ ఏంటి అనుకుంటే పట్టించుకొని చంద్రబాబు ప్రభుత్వం బ్లాక్ స్పాట్ల వల్లే వాహనదారుల ప్రాణాలు పోతున్నాయి, పోలీసు శాఖ నివేదిక అన్నట్టు. రోడ్డెక్కితే సురక్షితంగా గమ్యం చేరతామా లేదా అనేది ఇప్పుడు రాష్ట్రంలో $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న అంటున్నారు. మరి గతంలో ఏమైంది? ఇదే ప్రశ్నకి ఆన్సర్ గతంలో మిమ్మల్ని చాలామంది అడిగారు, పట్టించుకున్నారా? అంటే మీరు తీసుకొచ్చింది కరెక్టే కానీ మీరు చెప్పే విధానం కరెక్ట్ కాదు అనేది. నెక్స్ట్ రాష్ట్రంలో $1 మిలియన్ ప్రశ్నట. కారణం రహదారుల అస్తవ్యస్త నిర్మాణం, పొంచి ఉన్న ప్రమాద ప్రాంతాలే. దీంతో రాష్ట్రంలో రహదారులు నిత్యం రక్తం ఓడుతున్నాయి. వాటిలో ఎక్కువ ప్రమాదాలు కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదు అన్నట్టుగా వార్త ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ స్టీల్ ప్లాంట్లో 3వ విడత వీఆర్ఎస్ అన్నట్టుగా 1000 మంది ఉద్యోగులను సాగనంపేందుకు రంగం అయితే సిద్ధం చేశారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ దిశగా మరింత వేగంగా అడుగులు. అయితే ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయన్నట్టు. అయినా అదేమీ లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం నాటకాలు ఆడుతోంది. తాజాగా 3వ విడత స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు ప్రతిపాదనలు చేశారు. ఇప్పటికే 2వ దఫాలో 1,590 మంది ఉద్యోగులు ఇంటికి, మిగిలిన వారికి సకాలంలో జీతాలు ఇవ్వకుండా పొమ్మనకుండా పొగబెడుతున్నారు అంటూ వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త చూద్దాం. కాసులతో బేరం, పదోన్నతులు ఘోరం అంటూ ఇంటర్ విద్యలో సీనియర్లకు అన్యాయం, జూనియర్లు అర్హత లేని వారికి అందలం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. డిఐఈఓలు అలాగే ఆర్ఐఓఎస్ల పదోన్నతుల్లో అక్రమాలు జరుగుతున్నాయట. సీనియారిటీ లిస్టులో ముందున్న వారిని పక్కన పెట్టిన వైనం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ కొత్త జట్టుగా జల్లెడా అన్నట్టుగా కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్కు తోడుగా పార్టీలో యువరక్తం నింపేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 100 మంది నేతలను అయితే గుర్తించారట. అయితే జాతీయ జట్టులో సగటు వయసు 50 నుండి 53 ఏళ్లు ఉండేలా చూసుకుంటున్నట్లు చర్చలు జరుగుతున్నాయట. 2047 వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా 2 దశాబ్దాలకు నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్న పార్టీ అంటూ వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి వార్తలు ఏంటంటే పసుపు పోస్టింగులు అని అన్నారు. ఏంటి అంటే సోషల్ మీడియా కన్సల్టెంట్ల పేరుతో టీడీపీ వారికి పోస్టులు. పేరైతే సోషల్ మీడియా కన్సల్టెంట్ల పేరైతే పెట్టారు, దాంట్లో టీడీపీ వారికి పోస్టులు ఇస్తున్నారట. ఖజానా నుంచి వేతనాల రూపంలో కోట్లాది రూపాయలు తరలి వెళ్తున్నాయి. తాజాగా ఏపీ డిజిటల్ మీడియా పేరుతో 2 ప్రచార కన్సల్టెంట్లు, నెలకు ఒక్కొక్కరికి 75,000 వేతనం. ఇప్పటికే మంత్రుల పేషీలో 44 మంది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారట. అలాగే బాబు ప్రచారానికి 85 మంది 2 ఏళ్ల పాటు నియామకమట. P4 పేరుతో 175 మంది టీడీపీ వారికి ఉపాధి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. ముంచనున్న మంచు అన్నట్టుగా ఫక్తు ఎడారి దేశమైన సౌదీ అరేబియాలో మంచు తుఫాను, ఎవరు ఊహించని ఈ పరిణామం ఇప్పుడు గుబులు రేపుతోంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. సునీత సాహసం అంటూ భూమికి 100 కిలోమీటర్ల ఎత్తులో చక్కర్లు కొడుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లోపల పనిచేయడం ఎంతో సాహసంతో కూడిన పని అంటూ ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూస్తే డైట్ విద్యార్థి ఆత్మహత్య అంటూ ఒక వార్త విజయనగరం జిల్లాలో జరిగిందట. అయితే ఊపిరిపై పన్నేంటి అంటూ దేశ రాజధానిలో గాలి పీల్చడమే గండంగా మారిన ఈ టైంలో ఢిల్లీ హైకోర్టు కేంద్రం
జీఎస్టీ కౌన్సిల్పై నిప్పులు జరిగింది అంటూ ప్రాణాలను కాపాడే ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18% పన్ను వసూలు చేయడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది అన్నట్టుగా. ఇది నిజంగా మంచి పాయింటే. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అనే దాన్ని మీరు చూసుకుంటే లోపల పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, అయోధ్య రామాలయానికి బంగారు రామయ్య అంటూ అయోధ్యలోని రామాలయానికి బంగారు రామయ్య విగ్రహం విరాళంగా అందింది. అయితే 30 కోట్ల విలువైన బంగారు వజ్రాలతో కూడిన ఈ విగ్రహాన్ని బెంగళూరుకు చెందిన కళాకారిణి జయశ్రీ ఫణీస్ స్వయంగా రూపొందించి అందజేశారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, వక్ఫ్ భూములు చేజారుతున్నాయంట. గుంటూరు జిల్లాలో వక్ఫ్ భూములు చేజారుతున్నాయి. ఈ ఏడాది మేలో ప్రతిపాడు మండలం కొత్త మల్లాయిపాలెం 232(1) సర్వే నంబర్లో 226.78 ఎకరాలు, 232.2 సర్వే నంబర్లోని 7 ఎకరాలు, మొత్తం 233.18 ఎకరాలను ఇండస్ట్రియల్ పార్కు కోసం తీసుకునేందుకు చర్యలు చేపట్టారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి వక్ఫ్ భూములు చేజారిపోతున్నాయన్న బాధ ఉంది, కానీ పాపం దేవాలయ భూములకు సంబంధించి మాత్రం ఇటువంటి వార్తలు మాత్రం ఇందులో రావు. హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములు అన్యక్రాంతమైన, లేకపోతే దేవాలయాలను దెబ్బతిన్నా, లేకపోతే ఎవరైనా దేవాలయాల గురించి ఏమైనా మాట్లాడి ఇటువంటి మాత్రం ఖండిస్తూ ఇలాంటి వార్తలు రావు. ఇప్పుడు మాత్రం వక్ఫ్ భూములు చేజారిపోతున్నాయని పాపం బాధపడుతున్నారు అనమాట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్, ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతి కనుక చూసుకుంటే ఫస్ట్, నేడు క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన చర్చీలు. ఈరోజు క్రిస్మస్ కదా, క్రిస్మస్ సందర్భంగా విద్యుత్ వెలుగుల్లో విజయవాడలోని సెయింట్ పాల్ బాసిలికా చర్చి అంటూ ఇచ్చారనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి, ఇస్రో బాహుబలి గ్రాండ్ సక్సెస్ అయింది అన్నట్టుగా నిప్పులు చిమ్ముతూ LV-M3 M6 నింగిలోకి భారత అంతరిక్ష రంగ చరిత్రలో తొలిసారి 6,000 కిలోల అతి భారీ శాటిలైట్ ప్రయోగం. అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 దిగ్విజయంగా కక్షలోకి వెళ్ళింది. ప్రపంచ సమాచార వ్యవస్థలో పెను విప్లవం రాబోతోంది దీనివల్ల అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, కాస్మెటిక్స్ కాంట్రాక్టులో కిరికిరి, అర్హత లేని సంస్థకు 17 కోట్ల టెండరు అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. వైసీపీ కీలక నేత మిత్రుడి సంస్థకు లబ్ధి, హాస్టళ్లకు కాస్మెటిక్స్ సరఫరాకు టెండర్లు. అప్పుడు కాస్మెటిక్స్ అందించేవాళ్ళు కదా హాస్టల్ పిల్లలకి, దానికి సంబంధించిందనమాట. అనుభవ పరీక్షలో నిలవని విక్టరీ బజార్ ఇతర అర్హతల్లోనూ వెనుకబడిన వైనం, అయినా విచేతగా ప్రకటించిన అధికారులు, సీఎంకు ఫిర్యాదులు, ఫేషీకి ఆదేశాలు అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్, పోలవరం 2027 జూన్ కల్లా పూర్తి కావాలి. పోలవరం 2027 కల్లా కంప్లీట్ అవ్వాలి. PPA CEO యోగేష్ నిర్దేశం. ఢిల్లీ వచ్చిన ప్రతిసారి సీఎం ఇదే స్పష్టం చేస్తున్నారు. త్వరగా పూర్తి చేయాలన్నదే కేంద్ర ఉద్దేశం కూడా. బాధ్యతలు చేపట్టాక తొలిసారి ప్రాజెక్టు వద్దకు, మొదట పునరావాస గ్రామాల్లో పర్యటన, ఆ తర్వాత మొలకోసలు పరిహారంపై ఆరా, తర్వాత ప్రాజెక్టు క్షేత్ర ప్రాంతానికి CEO, బట్రస్ డయాఫ్రమ్ వాల్ పనులపై సంతృప్తి అంటూ వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఒకసారి మనం చూసుకుంటే మెయిన్ వచ్చి ఇది, రెవెన్యూ ప్రక్షాళన అంటూ ఒక హెడ్లైన్తో ఒక వార్త ఉంది. ప్రజల్లో అసంతృప్తి తొలగింపే లక్ష్యంగా రోడ్ మ్యాప్ ఉండాలి. అసలు దీనికి రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రక్షాళన జరగాల్సిందే. ఎవరు సాటిస్ఫాక్షన్గా లేరు, సమస్యలు ఉన్నోళ్ళు లేరు, అట్లాగే మీ పనితీరుని బట్టి కూడా నేను లేను అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సీఎం ఆదేశాలతో కీలక భేటీని అయితే నిర్వహించారట. భూముల సర్వే, మ్యూటేషన్, పాస్ పుస్తకాలు 22A చర్చ జరగనుంది అన్నట్టుగా. జేసు నుంచి కొన్ని కీలక అధికారాలు RDOకు బదలాయింపు అన్నట్టుగా. మరికొన్ని అధికారాలు తహసీల్దార్కు. 22A నుంచి పట్టా భూముల తొలగింపు, అలాగే ప్రజల ఇంటి స్థలాలకు నిషేధ విముక్తి, జాయింట్ LPMలు, అలాగే విస్తీర్ణంలో తేడాలకు నిర్దిష్ట గడువులో పరిష్కారం ఉండాలి అన్నట్టుగా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి నేను ఒక సమీక్ష నిర్వహించారు. దాంట్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కొన్ని రకాల విషయాలపై, ఈ రెవెన్యూ శాఖకు సంబంధించిన 22A భూములకు సంబంధించిన అలా కొన్ని రకాల విషయాలపై దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే ఆతిథ్యం ఇవ్వనున్న రుషికొండ అన్నట్టు ప్యాలెస్పై 2 ఫ్లోర్లు వేసి హోటళ్లకు కేటాయింపు, సబ్ కమిటీలో ప్రతిపాదన, మరికొన్ని ప్రత్యామ్నాయాలపైన దృష్టి సారించబోతున్నారట. ప్రభుత్వంపై భారం పడరాదన్నదే లక్ష్యం, ప్రజా ప్రయోజనాలే పరమావధి, ఆదాయము వచ్చేలా త్వరలోని నిర్ణయం, పయ్యావుల దుర్గేష్ వెల్లడి అంటూ. బిడ్ వేసిన సంస్థతో ఒప్పందం అంటూ ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి ముందుకొచ్చిన కిమ్స్కు అయితే ఆమోదం తెలిపారట.
అలాగే ఆ మండలాలు నెల్లూరులోనే ప్రజల అభ్యంతరాలతో రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుందట. ఏమిటి అంటే 3 కొత్త జిల్లాలకు జనం ఓకే, 500కి పైగా సలహాలు, వేగంగా మెరుగైన సేవలు, స్వర్ణాంధ్ర 2047పై సీఎం సమీక్ష నిర్వహించారు అన్నట్టు వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే, పదవుల బొనాన్జా టీడీపీలో 1050 మంది నేతలకు పోస్టులు, ఒక్కో పార్లమెంటరీ కమిటీలో 40 మంది, మహిళలకు 28% అన్నట్టుగా డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. ఇంజనీరింగ్ ఫీజుల్లో మార్పులు అన్నట్టు ఇంకొక వార్త ఉంది. హైకోర్టు తుది తీర్పు ఆధారంగా జీవో, కనిష్టం 40,000, గరిష్టం 1,05,000 అన్నట్టుగా. విశాఖలో అమెజాన్ విస్తరణ, ఇప్పటికే ఈ కామర్స్ డెవలప్మెంట్ సెంటర్ అయితే ఉందట, దానిని విస్తరించనున్నట్టు ఎస్టీపీఐకి వెల్లడి, ఐటీపై ప్రధాన దృష్టి సారించాలి అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. అయితే ఆంధ్రజ్యోతికి సంబంధించినవి ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో ఏమి ఇచ్చారు అంటే, ఫస్ట్ హెడ్లైన్ వచ్చి ఒక వార్త, పండగ వచ్చిందంటే ఆఫీసులు ఖాళీ, సెలవుకు ముందు తర్వాతి రోజు లీవ్ పెడుతున్న ఆఫీసర్లు, సెక్రటేరియట్ మొదలు మండల ఆఫీసుల దాకా ఇదే తీరు, వీకెండ్లోనూ అంతే అన్నట్టుగా. శనివారం మధ్యాహ్నం అయిందంటే జంపు, పని దినాల్లోనూ 12 గంటలకు వచ్చుడు, 4 గంటలకే పోడు, సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న జనాలకు తప్పని ఇబ్బందులు అంటూ ఒక వార్త ఉంది. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఏమిటి అంటే, తోలు తీస్తవా చీరి చింతకు కడతాం, నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం నిన్ను నీ పార్టీని అధికారంలోకి రానివ్వా, ఇదే నా శపథం, కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అంటే, కనీసం ఎయిర్ ప్యూరిఫైర్లపై జీఎస్టీ తగ్గించలేరా, గాలి పీల్చుకునేది కదా అది, ఏంటి ఆ ప్రజా ఆరోగ్యానికి సంబంధించింది కదా, కొంచెం అది ప్రజలకి అత్యవసరం కదా, స్వచ్ఛమైన గాలి ఎలాగూ అందించలేరంటూ ఢిల్లీ హైకోర్టు ఫైర్ అయిందట. 2 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసిందట. జీఎస్టీ తగ్గింపును పరిశీలించాలని కౌన్సిల్కు సూచన చేసింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే ఢిల్లీలో 2 రోజులు ఉంటేనే ఇన్ఫెక్షన్కు గురయ్యా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నీ లెక్క పాస్పోర్ట్ బ్రోకర్ను కాదు అన్నట్టుగా కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి తిట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి లోపల పేజీలో వార్తలు ఉంటే, మేజర్ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న జీపీలకు 5 లక్షలు హెచ్డిఎఫ్ కింద న్యూ ఇయర్ కానుకగా ఇస్తా, సీఎం రేవంత్ రెడ్డి మేజర్ పంచాయతీలకు 10 లక్షలు కేటాయించారు అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. గుట్టు అంతా పెన్ డ్రైవ్లోనే అన్నట్టు, అందులో కాంగ్రెస్ బీజేపీ నేతలు, హైకోర్టు జడ్జీలు సహా 6,000 మంది వివరాలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే నెక్స్ట్ నెలలోగా పంచాయతీలకు నిధులు ఇవ్వకుంటే సర్పంచ్లతో పరేడ్ అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ హెచ్చరిక జారీ చేశారు అన్నట్టుగా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూసుకుంటే, అన్ని పార్టీలు బలపరిచిన సర్పంచులు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారట. గ్రామాలకు ఫండ్స్ ఇచ్చాకే ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి, గుట్టంతా పెన్ డ్రైవ్లోనే అని ఉందిగా, అది ఒకసారి చూద్దాం. అందులో కాంగ్రెస్ బీజేపీ నేతలు, హైకోర్టు జడ్జీలు సహా 6,000 మంది సమాచారం ఉందట. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్న సిట్, ఆ ప్రొఫైల్స్ ఎందుకు సేకరించారు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారా అని ప్రశ్నల వర్షం కురిపించారట. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపటితో ముగియనున్న ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ రేపటితో ముగుస్తుంది అన్నట్టుగా వార్త ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, మేడారం గద్దెలపై గోవిందరాజు పగిడిద్దరాజు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఆచారాల ప్రకారం పూజలు నిర్వహించిన దబ్బగట్ల పెనక వంశీయులు, కొండాయి పూనుగొండ్ల నుంచి మేడారం వచ్చిన పూజారులు, గద్దెలపై ధ్వజస్తంభాల ప్రతిష్టతో ఘనంగా తొలి ఘట్టం అయితే జరిగిందట. విశిష్ట తంతులో పాల్గొన్న మంత్రి సీతక్క, జిల్లాధికారులు డోలు వాయిద్యాలు, ఆదివాసీ నృత్యాలతో సందడి చేశారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే ఇంకా ఒకసారి లోపలికి వెళ్తే మనం, పిల్లల విక్రయం ముఠా అరెస్టు అంటూ ఒక వార్త అయితే ఉంది. 11 మందిని పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు, 2 చిన్నారులను కాపాడి శిశు విహార్కు తరలింపు, నిందితులకు సృష్టి కేసుతో సంబంధం అన్నట్టుగా. నిన్న విజయవాడలో, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విజయవాడలో కూడా ఇదే పిల్లలకు సంబంధించి దాదాపు 28 మంది శిశువులను ఇలా అమ్మటాలు అనేది దందా కూడా ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు ఇదొక బిజినెస్ అయిపోయిందన్నమాట, పిల్లల విక్రయాలు అనేది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, అధికారులు యాక్టివ్ అవ్వాలి. మళ్ళీ ఇది గతంలో ఎక్కువగా ఉండేది శిశువుల విక్రయాలు అనేది, మళ్ళీ ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. నెక్స్ట్ ఇంకో వార్త కనుక మనం చూసుకుంటే ఒకసారి,
అద్దె భారం వేల కోట్లు అన్నట్టుగా ఒక వార్త ఉంది. ప్రభుత్వ ఆఫీసుల రెంట్లకు 12 ఏళ్లలో 7,800 కోట్ల ఖర్చు అయితే అయిందట. హైదరాబాద్లో హెచ్ఓడీలు, కమిషనరేట్ ఆఫీసులు అద్దె భవనాల్లోనే ఉన్నాయట. కొత్త జిల్లాలు, మండలాల్లోనూ ఆఫీసులు రెంటెడ్ బిల్డింగ్స్లోనే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అద్దె భారం 540 కోట్లు. అలాగే వీలైనంత వరకు సొంత బిల్డింగ్లకు తరలింపు, కుదరని చోట్ల కొత్త బిల్డింగ్ల నిర్మాణానికి సర్కారు అయితే నిర్ణయం తీసుకుంది. ఇవి ఎక్కువగా అద్దె భారం వేల కోట్లలో ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అయితే కొత్త నిర్ణయాలు తీసుకోబోతోంది ఈ బిల్డింగులకు సంబంధించి, ఈ ఆఫీస్ కార్యాలయాలకు సంబంధించి అన్నట్టుగా ఉంది. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కడతాం అంటూ ఒక వార్త అయితే ఉంది. హెడ్లైన్ ఈ విధంగా ఇచ్చారు. అయితే ఇప్పుడు మనం త్వరలో పింఛన్ల పెంపు ఈ అంశంపై సీఎంతో చర్చించినాం అంటూ మంత్రి వివేక్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. చేగుంటలో డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారట. చేగుంట నార్సింగిలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అయితే నిన్న పంపిణీ కార్యక్రమాన్ని చేశారు అన్నట్టుగా ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, ఎప్పుడు నేనున్న పార్టీ ఇదే గెలుపు అంటూ దానం నాగేంద్ర చెప్పడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే, కానీ నేను ఎక్కడ ఉంటానో ఆ పార్టీనే గెలుస్తుంది అన్నట్టు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గెలవడానికి కారణం ఏనే అనుకుంటా. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరో, ఏ పార్టీలో ఉన్నారో తెలియదని కామెంటు. ఫిరాయింపుల కోసం విచారణ నేపథ్యంలో దానం వ్యాఖ్యలపై చర్చ. ఆయన రాజీనామా చేస్తారని, ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమని ప్రచారం అంటూ ఒక వార్త అయితే ఉంది. డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త చూసుకుంటే, పండగ వచ్చిందంటే ఆఫీసులు ఖాళీ అన్నట్టు ఉంది కదా. ఇస్రో బాహుబలి సక్సెస్ అంటూ ఆ వార్త. నెక్స్ట్, అమెరికాలో 30 మంది ఇండియన్లు అరెస్ట్ అంటూ ఇంకొక వార్త. కొత్తగా 2 ఎయిర్లైన్స్ అంటూ ఈ వార్త అంటూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.